మనం ఈరోజు సెల్ఫ్ లవ్ గురించి మాట్లాడుకుందాం. మనం మనల్ని ఎలా ప్రేమించాలి? మనకి శత్రువులు ఎవరో తెలుసా అసలు? మనమేనండి. మనం మనల్ని ప్రేమించకపోతే వేరే వాళ్ళు ఎలా ప్రేమిస్తారు? మనం ఎప్పుడూ బయట నుంచి వెతుక్కుంటుంటాము. ప్రేమ కావాలి, అమ్మకి తమ్ముడంటేనే ఇష్టము, నాన్నకి నేనంటే ఇష్టం లేదు, నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు. అంటే మన దగ్గర ప్రేమ లేదు, ల్యాక్ ఫీల్ అవుతున్నాము. ఫస్ట్ ఎలా చేయాలంటే కొన్ని సిచ్యువేషన్స్ చూసాను నేను. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ గొడవ పడ్డం, డీపీ తీసేయడం, బ్లాక్ చేస్తుంటారు. ఎందుకు టెక్నాలజీని నెగిటివ్గా వాడుకుంటున్నారు? స్టేటస్లు అయితే అమ్మో అసలు చూడలేంలేండి. అంటే ఓపెన్గా అందరికీ నేను డిప్రెషన్లో ఉన్నాను అని చెప్పుకుంటున్నారు. బ్రేకప్ అయింది, నా మూడ్ బాగాలేదని చెప్పుకుంటున్నారు అనమాట. ఇలా చేస్తే మనం నెగిటివ్ మీద ఫోకస్ చేసి నెగిటివ్ సిచ్యువేషన్స్ని అట్రాక్ట్ చేస్తాము. ప్లీజ్ ఇలా చేయకండి. ఫస్ట్ చూసుకోండి, మీ థాట్స్ కోపంగా ఉన్నాయా ఆర్ ఇరిటేషన్ ఫీల్ అవుతున్నారా అబ్జర్వ్ చేయండి. కోపం, ఇరిటేషన్ ఇవన్నీ నెగిటివ్ వైబ్రేషన్స్. ఇవి మనకి హాని చేస్తాయి. మీకు హాని చేసే వైబ్రేషన్స్ కావాలా, లేక ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్, జాయ్ఫుల్ ఫీల్ అయ్యి హై వైబ్రేషన్స్ కావాలా డిసైడ్ చేసుకోండి. ఇదే సెల్ఫ్ లవ్. చెక్ చేసుకోవడమే. అది ఒక వన్ డే ప్రాసెస్ కాదు. రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి, డైలీ. అసలు నెగిటివ్ థాట్స్ తీసేసేయండి. ఎవరో ఒకరు వస్తారు, వాళ్ళే మనల్ని బాగా చూసుకుంటారనే ఫీలింగ్లో ఉండకండి. అది మన ఔరాని తగ్గించేస్తుంది. సెల్ఫ్ లవ్ మనల్ని మనకి పరిచయం చేస్తుంది. మనం మనల్ని ఎక్కువగా ప్రేమిస్తే దానికన్నా ఎక్కువగా వేరే వాళ్ళని ప్రేమిస్తాము. బికాస్ ఆల్రెడీ మనం అబండెన్స్ ఆఫ్ లవ్లో ఉన్నాం కాబట్టి. ఇప్పుడు మనం అట్రాక్ట్ చేయక్కర్లేదు, వాళ్ళే మన వెనకాల వస్తారు. బికాస్ మనం ఒక హై వైబ్రేషన్లో ఉన్నాం కదా. లవ్ ఈజ్ ద హైయెస్ట్ అండ్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద హై వైబ్రేషన్. దానికన్నా వేరేది అసలు లేదు. బీ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్. లవ్ యువర్ సెల్ఫ్. మిర్రర్లో చూసి ప్రతిరోజు ఐ లవ్ యూ సో మచ్ అని చూసినప్పుడల్లా ఫీల్ అవుతూ చెప్పండి. నెవర్ బిలీవ్ వాట్ అదర్స్ సే టు యూ. వేరే వాళ్ళు ఏదేదో చెప్తారు, నువ్వు బాలేవని, అందంగా లేవని, అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి అని. రెస్పెక్ట్ ఇవ్వకపోవచ్చు. ఇవన్నీ వాళ్ళ ఒపీనియన్స్. నెవర్ ఎవర్ అలౌ దెమ్ టు రూల్ ఓవర్ యూ. అలా అని వాళ్ళని అసహించుకోకండి. వాళ్ళు ఒక కండిషన్లో పెరిగారు, సో వాళ్ళ బిహేవియర్ ఆర్ ప్రోగ్రామింగ్ అలా ఉంది, అంతే. జస్ట్ బ్లెస్ దెమ్ అండ్ మూవ్ ఆన్. ఎప్పుడూ బయట వెతుక్కోకండి ప్రేమని. మనం మనల్ని ప్రేమించడం స్టార్ట్ చేస్తే ఎవరి ప్రేమ మనకు అక్కర్లేదు. ఇప్పుడు మీకు తెలుసు కదా నేను ఎందుకు ఇలా చెప్తున్నాను. బీ ఏ గుడ్ ఫ్రెండ్ టు యూ. ఐ మీన్ ద బెస్ట్ ఫ్రెండ్. యాడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ అఫర్మేషన్స్. నేను కొన్ని అఫర్మేషన్స్ యాడ్ చేస్తున్నాను చూడండి. అఫర్మేషన్స్ ఎప్పుడూ రిపిటేటివ్గా చేస్తూ ఉండాలి టిల్ యూ యాక్సెప్ట్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో.